మిత్రమా మిత్రమా కాస్త ఆగు. ఫస్ట్ ఈ స్పాంజ్ కి కారం దోశ అలానే బీట్రూట్ దోశ పల్లీ చట్నీ బీట్రూట్ పచ్చడితో కలిపి పెడుతున్న టేస్ట్ చేసి వెళ్ళు. ప్రాసెస్ లోకి వెళ్లే ముందు ఈ రీల్ ని దోశ అంటే పడి చచ్చిపోయే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఈ వీడియోని సేవ్ చేసేసుకోండి. ముందుగా 1 కప్పు మినపప్పు, 2.5 కప్పులు బియ్యం, 1 స్పూన్ మెంతులు తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసేయండి. మార్నింగ్ గ్రైండ్ చేసుకునే ముందు 1/2 కప్పు అటుకుల్ని నానబెట్టి మొత్తం అన్నిటిని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు రుబ్బు బలవడానికి కనీసం 6 గంటలు మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక బీట్రూట్ కి పైన తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసి ముక్కల్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేయండి. మనం పొలవడానికి పక్కన పెట్టిన రుబ్బులో కొంత రుబ్బుని ఒక బౌల్లో తీసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని ఆ రుబ్బులో వేసి బాగా కలపండి. జీలకర్ర అలానే సాల్ట్ వేసి బాగా కలిపి వేడెక్కిన పెనం మీద దోశలా వేసుకోవడమే. బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి ఈ బీట్రూట్ దోశ ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చేస్తుంది. టేస్టే కాదు, బీట్రూట్ వేయడం వల్ల హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హార్ట్ హెల్త్, బ్రెయిన్ ఫంక్షన్, స్కిన్, డైజెషన్, గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు స్పాంజ్ దోశ రుబ్బు గరిటతో తీసుకొని ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా పెనం మీద వేసి వదిలేయాలి. పైన అలా కారం పొడి జల్లుతూ నెయ్యి దండిగా వేసి కింద బాగా కాలిన తర్వాత ఒక తిప్పి ప్లేట్ లో పెట్టి అలా పల్లీ చట్నీ బీట్రూట్ పచ్చడితో తింటే ఉంటుందండి. ఆహా, ఏం చేస్తాం, కెమెరా అవతలు ఉన్నావు కానీ లేదంటే మీకు కూడా పెట్టేవాడిని మిత్రమా. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది.